సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి, 9వ తారీఖు ఫిబ్రవరి 9 మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూద్దాం. సో ఇవాళ నిఫ్టీ వచ్చి మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, అది అలాగే నిలబడింది. 25,867 దగ్గర క్లోజ్ అయింది, 173 పాయింట్లు అప్లో ఉంది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే 84,065 దగ్గర క్లోజ్ అయింది, 485 పాయింట్స్ ప్లస్లో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే 60,660 దగ్గర క్లోజ్ అయింది, 548 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. అలాగే రూపీ తీసుకుంటే 90.79 పైసా దగ్గర ఉంది. సో ఏంటి ఇది ఇంత సడన్గా ఇంత పాజిటివ్ రావటం? మనం చూస్తుంటే బడ్జెట్ 2వ తారీఖు నుంచి కూడా మార్కెట్స్ కొంచెం డౌన్ అయినాయి. అదే మొన్న ఫ్రైడే కూడా డౌన్ వచ్చింది. రెపో రేటు ఎప్పుడైతే నార్మల్ అన్నారో అక్కడి నుంచి కూడా కొంచెం ఏంటి మార్కెట్స్ మళ్ళీ డౌన్ అవుతాయని వచ్చింది. 24,600 దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇప్పుడు మార్కెట్స్ అయితే ఈ యుఎస్ ట్రేడ్ డీల్కి ఇప్పుడు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. అలాగే యూరోపియన్ డీలింగ్ కూడా పాజిటివ్గా స్పందిస్తున్నాయి. సో మార్కెట్స్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకునే 25,500 టెస్ట్ చేసింది. మళ్ళీ టెక్నికల్గా ఇవాళ బాగుంది. సో దీనికి మేజర్ రీజన్ ఇంటర్నేషనల్గా వచ్చి డౌ జోన్స్ కూడా 50,000 దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ నిన్న 1200 పాయింట్స్ అలా మూవ్మెంట్ వచ్చాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా వచ్చాయి. సో అలాగే ఎస్బీఐ మెయిన్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంకింగ్ స్టాక్స్కి ఆయుపట్టు ఎస్బీఐ ఏంటంటే మంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. సో ఎస్బీఐ ఒకటే మంచి మూవ్మెంట్, దాదాపు 7.5% పెరిగింది. సో 70-80 పాయింట్ల దాకా పెరిగింది, 11,047 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఒక లైఫ్ టైం హై వచ్చింది ఎస్బీఐకి, 52 వీక్ హై. సో మేజర్గా ఏంటంటే ఎస్బీఐ మంచి ప్రాఫిట్లు వచ్చాయి. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే చూసుకుంటే ఇప్పుడు మొత్తం టాప్ 50 కంపెనీస్లో ఇవాళ బాగా లాభపడినవి శ్రీరామ్ ఫైనాన్స్ 6% వచ్చింది, టైటాన్ 3%, అలాగే గ్రాసిమ్ 3%, రెడ్డీస్ 2%, అల్ట్రాటెక్ 3%, అలాగే టాటా స్టీల్ వచ్చి మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చింది, 2% పెరిగినాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి, తర్వాత 2% అలా వచ్చాయి. హిండాల్కో, బీఈఎల్, ఎటర్నల్, సో ఇవన్నీ కూడా M&M ఫైనాన్స్, ఆటోమొబైల్, మొత్తం 5 బ్యాంక్స్ అన్నీ కూడా ఇవాళ ప్లస్లో ఉన్నాయి. సో దానివల్ల మార్కెట్స్ అన్నీ కూడా ప్లస్లో వచ్చాయి. అలాగే డిఫెన్స్ స్టాక్స్ అంతకుముందు లో లెవెల్లో వచ్చిన డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచి మూమెంట్స్ ఇవాళ పాజిటివ్గా వచ్చాయి. డిఫెన్స్ స్టాక్స్లో మేజర్గా ఏవైతే ఉందో బీడీఎల్ దాదాపు 2% పెరిగింది. హాల్ నిన్న పాజిటివ్ న్యూస్ తర్వాత కొంచెం పాజిటివ్ వచ్చి 1.5% పెరిగింది. అలాగే మెస్డాక్ వచ్చి 70.3% పెరిగింది. అలాగే కొచ్చిన్ షిప్ వచ్చి అది కూడా 2.3%, డేటా ప్యాటర్న్ 3%, జిఆర్ఎస్సి వచ్చి 4% పెరిగింది. సో బీఈఎంఎల్ మొన్న బాగా దారుణంగా పడింది, బీఈఎంఎల్ అది మంచి రికవరీ వచ్చింది, దాదాపు ఇది కూడా 8% పెరిగింది. సో ఇవన్నీ కూడా ఇవాళ మంచి ర్యాలీ వచ్చే డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇండో యూఎస్కి మంచి డీల్ ఉంది, ఫ్రాన్స్తో డీలింగ్ ఒకటి వచ్చింది. అలాగే ఇప్పుడు మనకి బడ్జెట్ మీద 17% పెంచారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనకి బీడీఎల్ కానీ, మెస్డాక్ కానీ, కొచ్చిన్ షిప్ ఇవన్నీ కూడా ఇంకా పొటెన్షియల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మెస్డాక్ మేజర్గా కొచ్చిన్ షిప్ వచ్చి 2000 నుంచి ఫాల్ అయ్యి 1500కి వచ్చింది, మళ్ళీ అలాగే రావచ్చు. అలాగే బీడీఎల్ కూడా అంతకుముందు 1600 నుంచి ఇప్పుడు 1300 ఉంది. సో ఇక్కడ కూడా రివర్స్లో అవుతుంది. సో టెక్నికల్గా ఇది కూడా రివర్స్లో అవుతుంది. సో అలాగే బీఈఎంఎల్ తీసుకున్న, అలాగే జిఆర్ఎస్సి తీసుకున్న కూడా మంచి మూమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఫార్మా కూడా మంచి ర్యాలీ వచ్చింది. ఫార్మా ర్యాలీలో ఇప్పుడు దివీస్ ల్యాబొరేటరీ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ ఇవి అవుతున్నాయి. డాక్టర్ రెడ్డి వచ్చి ఇవాళ 2.5% పెరిగింది. అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా 1%, టొరెంట్ ఫార్మా 2%, గ్లెన్మార్క్ 2%, అలాగే సిప్లా 1%, దివీస్ కూడా 1.5%, ఇవన్నీ పెరిగినాయి.
సో ఫార్మా కూడా ఎందుకంటే ఈ యూఎస్ ట్రేడ్ డీల్‌లో బాగా బెనిఫిట్ అయ్యేవి ఈ 2 ఉన్నాయి. డిఫెన్స్ ఒకటి, ఫార్మా ఒకటి. తర్వాత ఇంకా ఇవి తీసుకుంటే మనం ఆటోమొబైల్ కూడా ఇవాళ బానే వచ్చాయి. బజాజ్ ఆటో 1% వచ్చింది. అలాగే హీరో మోటో గానీ, ఎస్కార్ట్ గానీ, ఎమ్&ఎమ్ గానీ, సో ఇవన్నీ కూడా పాజిటివ్‌గా వచ్చాయి. మేజర్‌గా ఏంటంటే టైటాన్ స్టాక్ వచ్చి 3% పెరిగింది. అంతకుముందు ఇది 4,300 నుంచి ఇప్పుడు 116 పాయింట్స్ పెరిగి ఇవాళ 4,250 ఆ రేంజ్‌లో ఉంది. తర్వాత అదాని ఎంటర్‌టైన్‌మెంట్, అదాని స్టాక్స్ కూడా బాగా పెరిగినాయి. సో ఇవన్నీ కూడా న్యూసెస్ యూఎస్ నుంచి కూడా పాజిటివ్ సపోర్ట్ ఉండటం వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి. సో మార్కెట్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు బాటమ్‌లో ఉన్నవి ఏంటి అని చూసుకుంటే ఒకటి పెయింట్ ఇండస్ట్రీ ఒకటి బాటమ్‌లో ఉంది. అయి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఏషియన్ పెయింట్ గానీ, నెరోలాక్ గానీ, బర్జర్ గానీ. ఆ తర్వాత సిమెంట్ సెక్టర్ ఒకటి మంచి రికవరీ వస్తుంది. దాల్ భారత్, అల్ట్రాటెక్, ఏసీసీ, ఇవన్నీ కూడా మళ్ళీ సిమెంట్ సెక్టర్స్ కూడా పెరుగుతున్నాయి. తర్వాత ఈ హావెల్స్ గానీ, వోల్టాస్ ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి. అంటే ఆల్ కన్‌స్ట్రక్టివ్ సెగ్మెంట్ అంతా కూడా బాగానే పెరుగుతున్నాయి. ఓవరాల్‌గా ఏంటంటే ఇంకా డౌన్‌వర్డ్ సెక్టార్ చూసుకుంటే ఓన్లీ ఒకటే ఉంది. ఐటీ సెక్టార్. అది కూడా కొంచెం బాటమ్ అవుట్ అయినట్టు కనపడుతుంది. ఐటీ సెక్టార్ ఇంకా ర్యాలీలోకి రాలేదు కాబట్టి ఇంకా ఐటీ స్టాక్స్ బాగా డౌన్ అయినాయి. హెచ్‌సిఎల్ టెక్ గానీ, తర్వాత టీసీఎస్, సో అవి చూసుకోవచ్చు. టీసీఎస్ వచ్చి ఇవాళ కొంచెం 0.2% పెరిగింది. ఇన్ఫోసిస్ కానీ, ఇన్ఫోసిస్ నెగెటివ్‌లో ఉంది ఇవాళ. అలాగే ఎల్టీఐఎం, పర్సిస్టెన్స్ ఇవి కొంచెం ఏంటంటే ఇక్కడ అంతకుముందు నుంచి బాగా బాటమ్ అయినాయి కాబట్టి కొంత రికవరీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఐటీ సెక్టర్ ఒక్కటే ఇవాళ పెర్ఫార్మ్ చేయలేదు కానీ మిగతా అన్నీ పెర్ఫార్మ్ చేసాయి. సో ఇదండి మార్కెట్స్ అయితే బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. కాబట్టి ఆ పార్టిసిపేట్ ఇప్పటిదాకా మనం ఎదురు చూసినవన్నీ కూడా ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ట్రెండ్ మారుతుంది. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రెండ్ మారి ఇప్పుడు కొంచెం పాజిటివ్ ట్రెండ్ వస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం భయపడనక్కర్లేదు. మంచి ప్రాఫిట్స్ అయితే ఈసారి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.